హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో ఏదైతే మనం సండే వీడియోలో అనుకున్నామో అంటే వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుందని అనుకున్నాం. సో ఈరోజు బ్రేక్ అయిపోయింది. సరే, ఆ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ వారమే కాకపోయినా మేబీ నేనేమనుకున్నానంటే ఒక 2-3 డేస్ అదనంగా పడుతుందేమో నెక్స్ట్ వీక్లో అనుకున్నాము. సో ఓవరాల్గా ఏంటంటే ఈ వీకే సో ఓవరాల్గా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. ఈరోజు రికార్డు ర్యాలీ అని చెప్పచ్చు. సో దానికి సంబంధించిన కారణాలు ఏంటో చూద్దాం. సో అట్లాగే మనకి నైకాకి సంబంధించిన Q4 రిజల్ట్స్ చూద్దాం. సో అలాగే జుబిలెంట్ ఫుడ్ వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఐటీసీకి సంబంధించిన Q4 అప్డేటు, మన ఇన్వెస్ట్మెంట్ స్టాకు, దాని గురించి స్టడీ చేద్దాం. సో సన్ ఫార్మాకి సంబంధించిన టార్గెట్ అప్డేట్ ఉంది. సో అదేంటో చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది అని అనుకున్న బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఒళ్ళు చేసిన జిలేబీలాగా స్ట్రాంగ్గా మారిపోయింది అని చెప్పచ్చు. మరి ఫర్దర్గా స్టాక్ మార్కెట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే 4th అంటే జూన్ 4th రికార్డు హైని హిట్ చేస్తుంది అని చెప్పి మన పిఎం గారు చేసిన కామెంట్, మరి ఆ రోజు ఏం జరుగుతుంది, ఇంతకీ ఈ ర్యాలీస్కి కారణాలు ఏంటి, సో ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి, బ్రాడ్ వ్యూని బేస్ చేసుకొని ట్రేడ్ చేయటం, సో అలాంటి థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ముందుగా థింగ్స్ అడ్వాన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో మన ఛానల్ చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ యొక్క చార్టు సో రికార్డు హైని టచ్ చేసింది. ఇవాళ మంచి లెంతీ క్యాండిల్ పడింది. సో దానికి చాలా గుడ్ న్యూస్లు కనిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. సో అలాగే ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఆల్రెడీ పిఎం మోడీ గారు కామెంట్ చేశారు ఏంటంటే సో జూన్ 4th బీజేపీ రికార్డు హిట్ చేస్తుంది, అలాగే స్టాక్ మార్కెట్ కూడా హిట్ చేస్తుంది అని. సరే, అలాగే $5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అనేది నాట్ ఎనఫ్, అంటే మచ్ మోర్ టార్గెట్ చేస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. సో కాబట్టి సో ఇత్యాది విషయాలతో ర్యాలీ అయినాయి అంటే మార్కెట్ కూడా ఇదే స్పెక్యులేట్ చేస్తుంది. మనం గతంలో అనుకున్నాం కరెంట్ గవర్నమెంట్నే స్పెక్యులేట్ చేస్తుంది. సో అట్లాగే ఏంటంటే ఇది పొలిటికల్గా కాకుండా నార్మల్గా చూడండి మీరు. సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ కంట్రీకి ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అయ్యే రోజు ఏంటంటే ఏ కంట్రీ స్టాక్ మార్కెట్ అనేది ఇన్ జనరల్గా ఏంటంటే ర్యాలీ అవుతుంది. అయితే దానికి ముందు స్పెక్యులేషన్స్ ఉంటాయి. సో ఏంటంటే వీళ్ళు వస్తే పెరుగుతుంది, వాళ్ళు వస్తే పడిపోతుంది, ఇట్లా ఏంటంటే స్పెక్యులేషన్స్ ఉంటాయి. కానీ ఎవరు వచ్చినా కూడా స్టాక్ మార్కెట్కి అది పాజిటివ్ న్యూసే. ఎందుకంటే ఓవరాల్గా పీపుల్ అంటే ప్రజాస్వామ్యంలో పీపుల్ ఎలక్ట్ చేసిందే కదా. కాబట్టి సో ఏదైనా కంట్రీకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ సంబంధించి ఎన్నిక రిజల్ట్ వస్తే ఎవరో ప్రైమ్ మినిస్టర్ అవుతారో తెలిస్తే ఏంటంటే సో ఆ రిజల్ట్ వచ్చిన రోజు ఖచ్చితంగా పాజిటివ్ న్యూసే అవుతుంది. సరే, స్టాక్ మార్కెట్ని ఎలా స్పెక్యులేట్ చేయాలా ఆ రోజు అనేది ముందు రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే సో ఇంతకీ ఏంటంటే ఇలాంటి అప్డేట్స్తో ఏంటంటే మార్కెట్ ముందుగానే స్పెక్యులేట్ చేసి ర్యాలీ అయిందని చెప్పచ్చు. ఒకసారి నిఫ్టీ యొక్క చార్ట్ని చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్కి సంబంధించి మనం నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. సో మనం ఎస్టర్డే వీడియోలో కూడా అనుకున్నాం కదా చొరకత్తి ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈరోజు ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అనేది నిన్న మనకు తెలియదు. సో ఈరోజు రన్నింగ్ క్యాండిల్ చూసిన వాళ్ళకి, చాలామందికి ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ఫుల్ క్యాండిల్ పడుతుందనే విషయం అర్థమై ఉంటుంది. కానీ ఈరోజే ఛేదిస్తుంది అనేది మనం నిన్న ఊహించడం అనేది కష్టం. కానీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అనేది అప్, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ నిన్న డౌన్ అయినా కూడా మనం వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. సో ఓవరాల్గా ట్రేడ్ చేస్తే నిఫ్టీని ట్రేడ్ చేయండి. ఎందుకనంటే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అంటే పైకి వెళ్ళాలనే ఉద్దేశం అయితే కనుక మార్పు లేదు అనేది సుస్పష్టం అనేది నేను చెప్పాను. సో అలాగే ఏంటంటే సో మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు పీపుల్ ఏంటంటే కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుటు, సో లేకపోతే డబుల్ టాప్ బ్రేక్అవుటు, ఆల్ టైమ్ హై బ్రేక్అవుటు ఇత్యాది ట్రెడిషనల్ లాజిక్స్తో ఏంటంటే రేపొద్దున బై చేయమని చెప్తారు. కానీ ఇప్పటిదాకా లాంగ్లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి, ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ముందుకు కదలడానికి కానీ, లేదా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వెయిట్ చేయడానికి కానీ సరైన సమయం అంటాను. ఎందుకంటే ఎంత హ్యూజ్గా ర్యాలీ వచ్చి మనకి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి రీటైల్ పీపుల్ ఏంటంటే టుమారో అగ్రెసివ్గా ఉంటారు ఇనీషియల్ మూమెంట్స్లో. కాబట్టి ఓపెనింగే సో మనకి 23,000 అబౌవ్ హైయర్లోనే ఓపెన్ అవుతుంది. గ్లోబల్ క్యూస్ కనుక ఎక్స్ట్రాడినరీగా ఉన్న న్యూట్రల్గా ఉన్న మన మార్కెట్ ఏంటంటే
సూపర్ పీక్లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యి డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అనేది పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ దాకా బై చేసుకొని సపోర్ట్ చేసిన ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏంటంటే హయ్యర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అంటే సపోజ్ ఇదంతా బై చేసుకుంటే ఒక 20,000 లాట్స్ బై చేశారనుకోండి, ఒక 3,000 to 5,000 లాట్స్ హయ్యర్ లెవెల్లో బై అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటే సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సరే మరి వాళ్ళు సెల్ చేస్తున్నారుగా పడిద్ది కదా అని అంటే ప్రాఫిట్ బుకింగ్ వేరు, ఇంటెన్షనల్ సెల్లింగ్ వేరు. ప్రాఫిట్ బుకింగ్ ఏంటి? సో కింద నుంచి ఒక 20,000 లాట్స్ సుమారుగా బై చేసి ఉంటే ఒక 5,000 లాట్స్ సెల్ చేసి సో ఒక 5,000 లాట్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం ద్వారా కొంత లాభం వస్తుంది కదా, వాటితో మార్కెట్ని ఫర్దర్గా పెంచే ప్రయత్నం చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ నాట్ సేమ్. కాబట్టి ఆల్రెడీ లాంగ్లో ఉన్న వాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే సమయంగా రేపు చెప్తాను. రేపు డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడుతుంది. ఎందుకంటే రీటైల్ పీపుల్ యొక్క అగ్రెసివ్ బయింగ్ ఇనిషియల్ మూమెంట్స్లో, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏంటంటే స్లోగా సెల్లింగ్. సో కాబట్టి క్లోజింగ్కి డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్తో ఏంటంటే ఇండెక్సివ్ క్యాండిల్ అనేది పడుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఈ ర్యాలీ తాలూకా ప్రాఫిట్ బుకింగే కానీ చెడు అని అనుకోవద్దు అని చెప్పి చెప్తాను. ఏదైనా మార్కెట్లో బ్యాడ్ న్యూస్ వచ్చి బ్రాడ్ వ్యూ తేడా ఉంటే కనుక సో మనకి ఈవినింగ్ వీడియోస్లో కానీ లేదా రన్నింగ్ మార్కెట్లో చూస్తుంటే కనుక రన్నింగ్ మార్కెట్లో కానీ మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. మరి ఎట్లాంటివి కావాలి అని అంటే మీరు ఏం చేయాలి అంటే చాణక్య స్టాక్ ట్రేడర్స్కి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా సో బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాల్సింది సో ఐటీసీకి సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆపరేటింగ్ రెవెన్యూ 2% పెరిగింది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్యాట్ స్లైడ్గా డిప్ ఉంది. సో రెవెన్యూ కన్సిస్టెంట్గా ఉంది. సో ప్యాట్ కూడా కన్సిస్టెంట్గా ఉంది కాబట్టి సో పాజిటివ్ న్యూస్ అప్డేటే. సో అట్లాగే మనకి ఐటీసీ గురించి ఏంటంటే డివిడెండ్ అనౌన్స్ చేశారు 7.5 రూపీస్ పర్ షేర్ అనమాట. సో అది చూడండి. అలాగే సిగరెట్ వాల్యూమ్ గ్రోత్ అనేది బాగుంది, పెరిగింది అనమాట 2 to 3% శుభసూచకం. ఎందుకంటే మేజర్గా వాళ్ళు సిగరెట్ బిజినెస్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. అగ్రి బిజినెస్ డౌన్ ఉంది, అది మాన్సూన్ వల్ల కానీ ఇతరత్ర థింగ్స్ వల్ల కానీ మార్జిన్ వల్ల కానీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఏంటంటే హోటల్ సెగ్మెంట్లో గ్రోత్ ఉంది. అలాగే సిగరెట్ వాల్యూమ్ గ్రోత్లో మనకి సిగరెట్ వాల్యూమ్లో కూడా గ్రోత్ ఉంది. కాబట్టి మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది. 7.5 పర్ షేర్ డివిడెండ్ని అనౌన్స్ చేశారు. కాబట్టి ఇది కూడా మన ప్రాఫిట్ కింద లెక్కే. ఎందుకంటే మనం ఐటీసీని 2021లో 204, 220, 212 ఈ ప్రైజుల్లో మనం 4-5 టైమ్స్ మనం డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇచ్చాం. మీలో చాలామంది కొనుక్కొని హోల్డ్ చేస్తున్నారు. స్టిల్ ఏంటంటే హోల్డ్ అని చెప్పి చెప్తాను. బై ఎప్పుడు ఐటీసీ అంటే డిప్స్లో చెప్తాను. సో ఆ డిప్స్ వచ్చినప్పుడు మన ఛానల్లో డిస్కస్ చేస్తాం అనమాట. అందుకనే నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పేది. ఎందుకంటే ఇట్లాంటి అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఎందుకంటే రోజు చేసే థింగ్ కాదనమాట స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఒక్కొక్కసారి ఒక ఇయర్ మొత్తంలో 2-3 స్టాక్స్ కూడా దొరకవు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అట్లా. అంతేగాని ఏదో డైలీ యాక్టివిటీ అయితే కనుక కాదనమాట ఇన్వెస్ట్మెంట్ అనేది. సో అదని చూసి స్టాక్ని మనం బుట్టలో వేసుకోవాలి, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, నైకా యొక్క రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే యూబీఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూట్రల్ టార్గెట్ చెప్తా 210 అని చెప్తున్నారు మన టార్గెట్ ప్రైస్గా. న్యూట్రల్ అంటే ఏంటంటే నిఫ్టీ ఎలా వెళ్తుందో నైకా కూడా వెళ్తుంది, లేదా కాంపిటేటర్స్ ఎలా వెళ్తుందో ఇవి కూడా అలాగే వెళ్తాయి అని చెప్తున్నారు. సో ఇంప్రూవ్డ్ రెవెన్యూ గ్రోత్ అనేది చెప్తున్నారు. అలాగే గ్రోత్ ట్రెజెక్టరీ సీన్ ఇన్ Q4 షుడ్ కంటిన్యూ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 25. Q4లో ఏదైతే గ్రోత్ వచ్చిందో అది ఫినాన్షియల్ ఇయర్ 25లో కూడా మనకి పెరుగుతుంది అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా. యూబీఎస్ వాళ్ళు నైకా యొక్క టార్గెట్గా 210 ఇచ్చి న్యూట్రల్ వ్యూ ఇచ్చారని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే జెఫ్రీస్ వాళ్ళు జుబిలెంట్ ఫుడ్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే జెఫ్రీస్ వాళ్ళు సో టార్గెట్ ప్రైస్ని 475కి కట్ చేశారు. ఎర్లియర్గా 500 ఇస్తే ఇప్పుడేమో కట్ చేశారనమాట. సో రికార్డ్ లో మార్జిన్స్, బట్ డెలివరీ గ్రోత్ అనేది పికప్ అయింది కానీ మార్జిన్స్ అనేవి సో లోగా ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే టార్గెట్ ప్రైస్ని కట్ చేశారనమాట. అది అబ్జర్వ్ చేయి. చూడండి, అలాగే జెఫ్రీస్ వాళ్ళు సన్ ఫార్మా గురించి సో మెయింటైన్ బై అని చెప్తున్నారు. సో అంటే టార్గెట్ ప్రైస్ని హైక్ చేశారు 1585 నుంచి 1785కి సో వాళ్ళు హైక్ చేశారనమాట. సో అయితే ఎక్స్పెక్ట్ సబ్డ్యూడ్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 25, బట్ గ్రోత్ అనేది ఫినాన్షియల్ ఇయర్ 26 నుంచి ఏంటంటే గ్రోత్ రీబౌండ్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే జెఫ్రీస్ వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ సన్ ఫార్మాకి సంబంధించి 1785కి అప్గ్రేడ్ చేశారనేది మనకి అప్డేట్గా కనిపిస్తుంది. చూడండి మనకి వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడాలి. చూసే ముందు ఏంటంటే సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దీంట్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను రన్నింగ్లో కనుక మార్కెట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మార్కెట్ డైరెక్షన్ మారితే నేను సడన్గా ముందుగానే మీకు
ఇమీడియట్గా మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. లాంగ్స్లో ఉంటే ఇక నుంచి షార్ట్ వైపు ఆలోచిద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లూ ఇస్తాను. చాలాసార్లు ఇచ్చాను. ఇప్పుడు రన్నింగ్లో అవైలబిలిటీ ఉండక మనం ఇవ్వట్లేదే కానీ సో చాలాసార్లు మీకు గతంలో ఇచ్చానమాట. సో అలాగే జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసిన ఐడి, మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మన లింక్ ద్వారా ఐడి వస్తుంది కదా, ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి. సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి టార్గెట్గా ఏంటంటే 48,880కి స్లోగా అయినా వెళ్తుంది అనుకున్నాం, కానీ చాలా స్పీడ్గానే దగ్గరకు వచ్చింది. సో దగ్గరకు వచ్చింది కాబట్టి రేపు కొట్టేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదనమాట. సో నిన్న వీడియో ఎంతమంది చూశారు? బ్యాంక్ నిఫ్టీ గురించి మనం థంబ్నెయిల్లో పెట్టుకున్నాం ఏమనంటే బ్యాంక్ నిఫ్టీ మరింతగా దిగజారుతుందా అని. కానీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమనంటే అది రీట్రేస్మెంట్ మాత్రమే, కాకపోతే సేఫ్ సైడ్ నిఫ్టీని ట్రేడ్ చేయమని చెప్పాను. ఇప్పటికీ అదే చెప్తాను. అర్థమవుతుందా? సరే, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమంటున్నాను రేపు, సో అది వేరే. కానీ ఇన్ జనరల్గా ఏంటంటే సో నిఫ్టీ మెజారిటీ టైమ్స్ ఏంటంటే మీకు సుఖంగా ఉంటుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే వోల్టాలిటీ వల్ల స్టాప్ లాస్ హిట్ అవుతుంది. చూడండి, అన్ని సెక్టార్లు ఉన్న థింగ్ బాగుంటుంది. అర్థమవుతుందా? సో అది కాబట్టి మనకి అన్ని సెక్టార్లు ఉంటే ఏంటంటే ఏదో ఒక సెక్టారు మనకి కిందకి లాగినా ఇంకో సెక్టారు పాజిటివ్గా లాగటం, అట్లా ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అట్లా ఉండదు. అయితే ఊపు చూడు, లేకపోతే నా సోపు చూడు అన్నట్లు ఉంటుంది. ఆ వోల్టాలిటీతో చాలామంది రీటైల్ పీపుల్ బిగినర్స్ చాలా నష్టపోతుంటారు బ్యాంక్ నిఫ్టీలో. మీలో చాలామందికి తెలుసు ఆ విషయం. బ్యాంక్ నిఫ్టీ వరద బాధితులు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈరోజు వీడియో. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్దర్గా నిఫ్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సో 23,000 వచ్చింది కదా, ఫర్దర్గా థింక్ ఏమనుకుంటున్నారు? సో అలాగే మనకి జూన్ 4th స్టాక్ మార్కెట్లో ఏం జరగచ్చు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలక్షన్స్ గురించి నేను కామెంట్ చేయమని అడగలేదు. స్టాక్ మార్కెట్లో ఆ రోజు ఏం జరగచ్చు అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, కుదిరితే, లేదా సండే వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.